నా పేరు జగన్. నేను 10th క్లాస్. మా మోడల్ బేసిక్ స్కూల్లో ఇక్కడ ఆస్ట్రానమీ ల్యాబ్ పెట్టడం జరిగింది. దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ అండ్ యూజెస్ ఉన్నాయి. దీని టెక్నాలజీ చాలా నూతనమైనది. దీనివల్ల మాకు చాలా యూజెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో సైంటిస్ట్ కావాలంటే మాకు ఉండే మోటివేషన్స్ అవన్నీ దొరకవచ్చు. ఈ ల్యాబ్స్ల మీద పాస్ట్లో ఉన్న సైంటిస్ట్లో వాళ్ళు చేసిన స్ట్రగల్ దాని గురించి మొత్తం చెప్పడం జరిగింది. ఇంకేమో మనకు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, దాని తర్వాత ఏమో స్పేస్ సైన్స్ దాని గురించి చాలా డీప్గా చెప్పడం జరిగింది. ఇంకా దీని ద్వారా మనము ఫ్యూచర్లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సైంటిస్ట్ కావాలన్నా ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యూచర్లో మేమే ఒక సైంటిస్ట్ కావచ్చు. దానివల్ల ఏమో మనకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. దానివల్ల మనకు గవర్నమెంట్ ఈ ల్యాబ్ పెట్టడం జరిగింది. ఈ ల్యాబ్ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాకు ఒక టెలిస్కోప్ కూడా ఇచ్చారు ల్యాబ్లో. దాంతో మనం ఆస్ట్రానమీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా చూడాలనుకున్నా, వాచింగ్ చేసిన సార్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ వాచింగ్ చేస్తాము. దానివల్ల మాకు కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. ఫిజిక్స్లో ఉన్న లాస్ ఆఫ్ మోషన్స్ దాని గురించి కూడా మంచి డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. దానివల్ల మాకు కాన్సెప్ట్ పరంగా మంచిగా అర్థమవుతుంది. అందున మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ వచ్చి ఏమైనా చూసినా దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. అంటే చదవడం కన్నా చూస్తే మనం ఎక్కువ నేర్చుకుంటాం. కాన్సెప్ట్ మీద ల్యాబ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క మోడల్ యొక్క డెమోన్స్ట్రేషన్ చూస్తే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా తీసుకున్నారు. సోషల్, బయాలజీ, ఫిజిక్స్, జనరల్గా మనం చూసే టాపిక్స్ నుంచి దాని గురించి మనకు తెలియనివి కూడా మంచిగా డెమోన్స్ట్రేషన్ చేసేటట్టు కొన్ని మోడల్స్ అయితే రెడీ చేసిండ్రు. దానివల్ల మనం నేర్చుకొని అది మనం డెమోన్స్ట్రేషన్ చేస్తే దాని గురించి ఒక గ్రిప్ ఉంటుంది మనకు. తర్వాత ఫ్యూచర్ సైంటిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా దూరం లేవు. My name is G. Srujana. I am from Government Model Basic High School. మాకు ఈ టెలిస్కోప్ పెట్టిర్రు. ఇంకా స్కూల్లో మంచి ఆబ్జెక్ట్స్, ఇంకా ఫిజికల్ సైన్స్, సోషల్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ పెట్టిర్రు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటివి పెట్టాలంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా క్లాస్లో పెయింటింగ్ కూడా సేమ్ అంతరిక్షంకి వచ్చినట్టే ఉంది. ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మనకి ఇక్కడ హ్యూమన్ ఐ, హ్యూమన్ ఇయర్, హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ స్ట్రక్చర్, ఇంకా స్కెలిటన్ సిస్టమ్, ఈ టెలిస్కోప్ ఇవన్నీ ఉన్నాయి మన స్కూల్లో, గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్లో. దీనివల్ల లాభం చిల్డ్రన్స్కి మంచి ఎడ్యుకేట్ కావడానికి, ఇంకా 10th క్లాసెస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. నేర్చుకోవడానికి కూడా ఇంకా సులభంగా ఉంది. ఇంకా ఇవన్నీ పెట్టినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. My name is Prasanna Lakshmi from 10th E2 Model Basic High School. మా స్కూల్లో ఇలా ఆస్ట్రానమీ ల్యాబ్ పెట్టినందుకు మాకు ఎంతో యూజ్ అవుతుంది. ఇది మాకు సెకండ్ ల్యాబ్. అయితే అక్కడ ఉన్నంత కంటే ఇంకా ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేసే విధంగా అన్నీ ఉన్నాయి. ఇలా పెట్టినందుకు మేము 10th కాబట్టి ఇంకా మాకు ఎగ్జామ్స్లో యూజ్ అయ్యేటట్టు మంచిగా గుర్తుంచుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇలా పెట్టినందుకు అందరికీ ధన్యవాదములు. ఇక్కడ మైక్రోస్కోప్ ఉంది, టెలిస్కోప్ ఉంది, ఇంకా స్కల్, అవన్నీ బయాలజీకి సంబంధించినవి, ఫిజిక్స్, సోషల్ ఇలాంటివన్నీ సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మాకు ఏవి ఇబ్బందిగా ఏం లేదు. అన్నీ మంచిగా అర్థం చేసుకోవడానికి ఏ సబ్జెక్ట్ ఉన్నా ఇక్కడికి వచ్చి అర్థం చేసుకొని వెళ్తున్నాము. కాబట్టి మేము ఇక్కడ ఎంతో మంచిగా నేర్చుకుంటున్నాము. ఇవన్నీ ఉండడం వల్ల మాకు ప్రాక్టికల్గా గుర్తుంటుంది కాబట్టి మాకు మంచిగా ఎగ్జామ్లో రాయడానికి మాకు చాలా వీలుగా అవుతుంది. ఇలా అన్నీ పెట్టినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. I am studying 10th E2. I am from Government Model Basic High School. ఈ ల్యాబ్ ఇది మాకు సెకండ్ ల్యాబ్. గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్లో ఈ ల్యాబ్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకే రూమ్లో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉండడం చాలా బాగుంది. సోషల్లో లూనార్ ఎక్లిప్స్,
లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, డే అండ్ నైట్, బయాలజీలో హ్యూమన్ పార్ట్స్, స్ట్రక్చర్, ఫిజిక్స్, మైక్రోస్కోప్, టెలిస్కోప్, స్కల్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చూసేదానికి బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది. మన సోలార్ సిస్టమ్, సోలార్లో వెయిట్ ఎంత ఉంటుంది అవన్నీ ఉన్నాయి. మేము చాలా నేర్చుకుంటున్నాం. దానివల్ల మా స్టూడెంట్స్కి అందరికీ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. సైంటిస్ట్ అవుతారు, బ్రెయిన్లో బాగా ఫిక్స్ అవుతుంది, ఎగ్జామ్స్లో బాగా రాయొచ్చు. My name is Sujan Chari. I am staying in 10th A2 Model Basic High School. ఇక్కడ సోలార్ సిస్టమ్, టెలిస్కోప్, స్కెలిటన్ అన్నీ చూసి మనం ఎగ్జామ్స్ వల్ల నేర్చుకోకుండా పర్లేదు, చూసి కూడా నేర్చుకోనికి ఉంది. ఇది సెకండ్ ల్యాబ్. ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం వేరే వాళ్ళ ఐటమ్, వేరే ప్రోగ్రామ్స్ వల్ల పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే నేర్చుకోవచ్చు, అన్ని తెలియని కూడా తెలుసుకొని వచ్చే ఉపయోగాలు ఉన్నాయని, ఎగ్జామ్స్కి వల్ల అలా ఉపయోగపడుతున్నాయని. సైన్స్, సోషల్, బయాలజీ అన్నికి సంబంధించిన ఎలా ఉన్నాయి. సోలార్ సిస్టమ్స్ అవల్ల తెలుసుకునే విషయాలు ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపేర్ కానీ ఇంకే యాన్యువల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ అట్లా అన్నీ తెలుసుకొని రాయడానికి ఉపయోగం. It is useful for the students. Practical, first physics, second social studies, third bioscience. According to 2005 NFC National Curriculum Forum, learning without burden, learning without weight, they are attending the school. It is the astrolab is the used for the maximum 3 or 4 subjects are there. It is the practical lab is the inaugurated by district collector, additional collector and honorable DOSR on this month October 7th. The awareness program for the started for the students by the teachers. It is maximum useful for the students practical purpose. Before that there is no practical. It is linked to IFPL, interact flight panel, and then it is useful for the 3 subjects, particularly physics and bioscience and social studies. Concerned subject teacher also, when their period is there, they can explain each and everything about their subject. They are learning, useful for the learning various articles in this lab. It is maximum useful for the examination purpose. They may be future, the students also future in they may be become the scientists. It is help for the future for the students purpose. మా స్కూల్లో ఆస్ట్రోనాబ్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ చాలా ఉపయోగకరంగా ఉంది. విద్యార్థులందరికీ కూడా పుస్తకంలో ఉన్నది డైరెక్ట్ పటాల ద్వారా చూస్తారు, కానీ ఇక్కడ మనం రియల్గా చూసినట్టు అన్ని ఐటమ్స్ ప్రకారము వాళ్ళు ఏర్పాటు చేశారు. మనకి సోషల్లో సంబంధించి భూభ్రమణం, భూ పరిభ్రమణం గురించి చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ భూమి ఏ రకంగా ఉంటుంది, ఒకవైపుకి ఏ రకంగా వంగి ఉంటుంది అనేది, సూర్యుని చుట్టూ ఏ రకంగా తిరుగుతుంది, భూమి తన అక్షం చుట్టూ తాను ఏ రకంగా తిరుగుతుంది అనేది దీంట్లో ఐటమ్స్ ద్వారా చాలా చక్కగా అర్థమవుతుంది. పిల్లలకి డైరెక్ట్గా చూస్తున్నారు. మనము వీటి ద్వారా వెలుతురు అంటే సూర్యుని యొక్క వెలుతురు ఏ రకంగా ఉంటుంది, భూమి ఏ రకంగా తిరుగుతుంది అనేది చాలా చక్కగా పిల్లలకు కావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోసైన్స్ సబ్జెక్టులలో కూడా చాలా డైరెక్ట్గా కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఉంది. బయోసైన్స్లో వచ్చేసి మానవ శరీరంలోని భాగాలు ఉన్నాయి. వాటిని చాలా చక్కగా అంటే ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, దానిలో ఉండే రంధ్రాలు, నాళాలు అన్నీ చక్కగా వివరించారు. ఒక్కొక్క పార్ట్ తీసి చూడడానికి కూడా అవకాశం ఉండే రకంగా పటాన్ని ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఫిజిక్స్లో, రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో కానీ గతిశక్తి, స్థితి శక్తికి సంబంధించిన వాలుతలాలు ఏ రకంగా ఉంటాయి, ఎంత దూరంగా వేగాన్ని ఏ రకంగా చూడొచ్చు, తలాలు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా డైరెక్ట్గా చూపించడం జరిగింది. ఇక్కడ ప్రత్యక్షంగా మనకి ఇక్కడ కరెంటు సప్లై ద్వారా ఇక్కడ వెలుతురును సప్లై చేయడం ద్వారా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది ప్రత్యక్ష అవగాహన కోసము పిల్లలకి అర్థమవుతుంది. ఇంకొకటి విశ్వం లోపల ఉండేది గ్రహాలు కూడా ఇక్కడ అన్ని మ్యాప్ పటాల ద్వారా కూడా చక్కగా వివరించారు.
చూడంగానే పిల్లలకు అర్థమవుతుంది ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలకు చాలా అర్థవంతంగా అర్థమయ్యే ల్యాబ్ని ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ పరంగా కూడా పరీక్షా విధానంలో కూడా పిల్లలు చూసిండ్రు కాబట్టి టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా ఆ మ్యాప్ గుర్తుకొస్తే వాళ్ళు చక్కగా రాయగలుగుతారు. చూసిన దాన్ని రాసేటటువంటి కెపాసిటీ పిల్లల లోపల ఏర్పడుతుంది. వాళ్ళకు సామర్థ్యాలు కూడా విషయావగాహన లోపల మంచి సామర్థ్యాలు ఏర్పడతాయి. పాఠాల యొక్క అవగాహన కూడా చాలా చక్కగా ఉంటుంది. సైంటిఫిక్గా కూడా అంటే మన విశ్వంలో ఏ రకంగా ఏర్పడింది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, పాఠాలు ఎలా ఉంటాయి, మనం ఏ రకంగా గీయొచ్చు అనేది కూడా పిల్లలకు చాలా అర్థవంతంగా మంచిగా వాళ్ళు రాయగలుగుతారు, ఊహించగలుగుతారు కూడా అన్నిటినీ.